మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళేం చేసినా అది మన మంచికే కదమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చూడత్తయ్యా, నిన్నటి వరకు నా ఇష్టమే తనిష్టం అన్నట్టు మాట్లాడి మావ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో. ఏమన్నారమ్మా? రాజుతో మాట్లాడుతుంటే నేను తనతో మాట్లాడకూడదంట, తన ఇంటికి రాకూడదంట. పాపం రాజుని తిట్టి పంపించాడు. తనెంత బాధపడతాడు. మా ఇద్దరు పెళ్లి మీకు ఇష్టమే అన్న తర్వాతే కదా మా మీద మేము ఆశలు పెంచుకుంది, మేమిలా కలుసుకుని మాట్లాడుకుంటుంది. కొత్తగా ఇప్పుడేంటిలా మాట్లాడుతున్నారు? మాట్లాడవేంటత్తయ్యా? మావయ్యకు నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? నిన్నటి వరకు అంటే వాడు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను ఆలోచించలేదు. ఆయన చెప్పేది వింటుంటే మరదలివే కదా, నిన్నిచ్చి చేస్తే తప్పే ఉంది అనిపిస్తోంది. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దమ్మా. వాళ్ల నాన్న పెంపకంలో వాడలా తయారయ్యాడు. ఆయన మారాడు కాని వాడు మారలేదు. అందుకే వాడికి బయట సంబంధాలు రావు. అన్నీ తెలిసిన నీలాంటమ్మాయి వాడి భార్య అయితే వాడు బాగుపడతాడని నా ఆశ. అత్తయ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను బావను పెళ్లి చేసుకుంటే నన్ను ప్రేమించిన పాపానికి రాజేమైపోవాలి, నేనేమైపోవాలి? ఎన్ని ప్రేమలు పెళ్లి వరకు పోతున్నాయమ్మా? పెళ్లి కానంత మాత్రాన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మీ అన్నయ్యతో సహా అందరూ ఈ పెళ్లికి సరే అన్న తర్వాత నువ్వు కాదని ప్రయోజనమే ఉంది? నా మాట విని బావని పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. అత్తయ్య, నా బాధని కాదని నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? తల్లిని కదమ్మా, ఎలా అయినా నా బిడ్డ బాగుపడతాడేమోనన్న ఆశతో ఇలా మాట్లాడుతున్నాను. నా మాట విను తల్లి. వాడి చేష్టలు మొరటుగా ఉంటాయి కాని మనిషి మంచోడమ్మా. నిన్ను కాదనుకుంటే నీకన్నా మంచి కోడలు నాకు రాదు. ఇది ఆశో స్వార్థమో నాకు తెలీదు, కాని మీ ఇద్దరి పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వదిన, ఎక్కడున్నావు వదిన? నువ్వు లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. వీళ్ళందరూ కలిసి నా ప్రేమను చంపేయాలని చూస్తున్నారు. నా
జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నువ్వెక్కడున్నా త్వరగా రావదినా. నన్ను అర్థం చేసుకుని నా బాధను తీర్చే నువ్వే లేకపోతే నేనేమైపోతానో నాకే అర్థం కావడం లేదు. ఇంకెక్కడి సావిత్రి బామ్మ? సరదాగా బోటింగ్ అని తీసుకెళ్తే చెరువులో మునిగిపోయింది బామ్మ. ఇప్పటి వరకు కనీసం తన శవం కూడా దొరకలేదు. బతికుందని కొందరు అంటున్నారు, చనిపోయిందని కొందరు అంటున్నారు. కానీ నా సావిత్రికి ఏమైందో ఇప్పటి వరకు తెలియలేదు బామ్మ. సావిత్రి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటి బామ్మ, నా జీవితం ఇలా అయిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భర్త కళ్ళ ముందున్నా పరాయి దానిలా కనీసం పలకరించే అవకాశం లేకుండా ఏంటి నాకీ పరిస్థితి? కారణం తెలియకే కదమ్మా ఈ బాధ. నా మనవడు శ్రీరామచంద్రుడని గొప్పగా చెప్పుకునేదాన్ని. అలాంటివాడు ఈరోజు రావణాసురుడయ్యాడంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. కళ్ళ ముందు ఆయన కనిపిస్తుంటే మనసారా ఏడవాలనిపించింది. ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేశారు అని నిలదీయాలనిపించింది. ఆయన గుండెల మీద పడి నన్నిలా అనాథని చెయ్యొద్దు అని చెప్పుకోవాలనిపించింది. కాని నన్ను నేనుగా చెప్పుకోలేని పరిస్థితి. కనీసం ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడలేని దౌర్భాగ్యం. ఏ భార్యకి నాలాంటి కష్టం రాకూడదు బామ్మ. రాముడు అరణ్యవాసం చేస్తే సీతమ్మ ఆశ్రమవాసం చేసింది. ఇద్దరివి కష్టాలే అయినా ఆ కష్టంలో కూడా ప్రేముందమ్మా. కాని మీ కష్టంలో ఏముందో అర్థం కావటం లేదమ్మా. ఆయనకు నా మీద ప్రేమ ఉంది బామ్మ. కాని ఆ ప్రేమని ఎవరో మాయ చేశారు. ఆయనలా కనిపిస్తున్నా ఆయన కాదు. ఆ మాట ఆయనది కాదు, ఆ చూపు ఆయనది కాదు. వాడి మాట తీరు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోందమ్మా. ఏదో జరిగింది బామ్మ. అందుకే ఆయన అలా మారారు. ఆయన మారి నా జీవితాన్ని ఇలా మార్చేశారు. హఠాత్తుగా ఆయన కళ్ళ ముందు కనిపించేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎక్కడ బయట పడిపోతానోనని భయపడ్డాను. ఈ నరకాన్ని ఎక్కువ రోజులు భరించలేను బామ్మ. నా భర్తకి నేను దగ్గర కావాలి. నా కుటుంబాన్ని నేను సరిచేసుకోవాలి. అందుకే కదమ్మా ఇంత కష్టపడుతున్నావు. లేదు బామ్మ, రోజులు గడిచిపోతున్నాయి. ఇంకెన్ని రోజులు ఇలా ఆసుపత్రి బెడ్ మీద పడుండాలి? త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పు బామ్మ. త్వరగా ఇక్కడి నుంచి బయటపడి నా కాపురాన్ని నేను సరిచేసుకోవాలి. నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, త్వరలోనే కట్లు విప్పుతారు. నువ్వు కోరుకున్నట్లు నీ కాపురాన్ని నువ్వు సరిచేసుకుందో గాని కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. ఇలా బాధపడ్డం నీకు మంచిది కాదు.
హలో, చెప్పు నందిని. సారీ అండి, ఎందుకండి? మా మావయ్య మీతో అలా మాట్లాడినందుకు. మీ మావయ్య మాట్లాడిన దానికి నువ్వేం చేస్తావు నందిని? నా కోసం వచ్చిన మిమ్మల్ని అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధగా ఉంది. హఠాత్తుగా మీ వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదు. నిన్నటి వరకు మనిద్దరం ఒకటి అన్నట్టు మాట్లాడి ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలేమైంది వాళ్ళకి? మా మావయ్య గారు అబ్బాయి వచ్చాడు. తనకి నన్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మనల్ని అర్థం చేసుకుని మన పెళ్లి చెయ్యాలి అనుకున్న మా వదిన లేకపోయేసరికి నా గురించి ఆలోచించే వాళ్లే ఈ ఇంట్లో కరువయ్యారు. తల్లిలా నా బాధ అర్థం చేసుకుని అన్ని విషయాల్లో నన్ను ఓదార్చే మా అత్తయ్య కూడా మారిపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమని అంటోంది. ఇప్పుడు ఇంట్లో మన గురించి ఆలోచించేవాళ్ళు, మనల్ని కలపాలి అనుకునేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు బాధపడకు నందిని, ఏం కాదు. లేదు, వీళ్ళ మాటలు వింటుంటే మనల్ని విడదీస్తారేమో అని భయం వేస్తోంది. కొత్తగా ఈ ట్విస్ట్ ఏంటి? దీన్ని పెళ్లి చేసుకుని ధర్మగారి కోరిక తీరుద్దామనుకుంటే ఇలా జరుగుతుందేంటి? చెప్పండి, నన్నేం చేయమంటారు? చెప్పండి. ఏం మాట్లాడరేంటి? బావా, మీరేమో నందినికి నాకు పెళ్ళి అంటున్నారు. నందిని ఏమో తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. వచ్చి చూడండి. తనెవరినో ప్రేమించిందని తెలిసినా మా నాన్న మాట కోసం, మా అత్తయ్య ఆత్మశాంతి కోసం నందినిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనింకా చాటుగా అతనితో ఫోన్ మాట్లాడుతూనే ఉంది. నాకు పెళ్ళంటూ జరిగితే అది మీతోనే. మీరు లేకుండా నేను బ్రతకలేను. బలవంతంగా మా బావతో నా పెళ్లి చేయాలని చూస్తే నేను చనిపోతాను. అన్నయ్య, ఏం చేస్తున్నావు? బావతో నీ పెళ్ళని చెప్పాక కూడా ఇంకా చాటుమాటుగా ఈ ఫోన్లేంటి? అన్నయ్య, రాజ్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇంకెవరికి చెప్పుకోవాలన్నయ్యా? అతనితో నీ పెళ్లి జరగదు. ఇది అమ్మ కోరిక. అమ్మ కోరిక ప్రకారం నవీన్తోనే నీ పెళ్లి జరుగుతుంది. అన్నయ్య, రాజ్ లేకుండా నేను బ్రతకలేను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీకు అమ్మ కోరిక ముఖ్యమా, ఆ రాజ్ ముఖ్యమా? నీ పెళ్లి నవీన్తోనే. మళ్ళీ ఇలా వాళ్లతో వీళ్ళతో మాట్లాడటం చూశానంటే బాగుండదు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నా పెళ్ళం అన్న తర్వాత కూడా వాడికి వీడికి ఫోన్లంటే ఇంకోసారి ఇలా ఫోన్లో మాట్లాడడం చూశాను, నీకు వాడికి ఇద్దరికి నా చేతిలో ఉంటుంది. నీకు నేనే మొగుణ్ణి, అది ఫిక్స్ అయిపో.
ఇది ఫోన్ చేసిందేంటి? హలో, ఎక్కడ తగలబడ్డావు? పని మీద హైదరాబాద్ వచ్చానులే. నీ పాటికి నువ్వు ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే ఇక్కడ నా పరిస్థితి ఏంది? వస్తాను. రాకపోతే నరాలు తీయను. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. ఏం పక్కన ఎవరితోనో ఉందా? వాగకు గీగకు అంటున్నావు. ఎవరు లేరే. నాకు 1,00,000 రూపాయలు కావాలి, పంపించు. 1,00,000? ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే ఎలా? ఏ కూటికి లేనోడివేం కాదుగా. 1,00,000కేంటి? 1,00,000 అంటున్నా. తెల్లారి బ్యాంకుకు పోతా. డబ్బులు పడలేదనుకో సాయంత్రానికి ఆడుంటా. నేనేస్తే ఎలా ఉంటదో తెలుసుగా. రావాలో వద్దో తేల్చుకో. ఛే! నాన్న, ఏంట్రా కంగారు? నా పెళ్ళం ఫోన్ చేసింది. ఏందంట? అర్జెంటుగా దానికి డబ్బులు కావాలంట. లేవని చెప్పు. లేకపోతే అది వస్తుందట. ఏంట్రా బ్లాక్ మెయిలింగా? కాదు, త్రివేంద్రం ఎక్స్ప్రెస్. నేను అడిగేది బెదిరిస్తుందా అని. నేను చెప్తుంది కాదు, అది వస్తుంది అని. పాచి పనులకి పనికిరాదని చెప్పుకో. అది ఇక్కడికి వస్తే మనం దేనికి పనికిరాం. దీన్ని ఎక్కడ తగిలించుకున్నావురా? నేను తగిలించుకోలేదు నాన్న, ఆళ్లే తగిలించారు. ఒరేయ్, కనసి కరువు వచ్చింది, పాత నోట్లు మారట్లేదని కుదరదని చెప్పు. దాని సంగతి నీకు తెలియదు నాన్న. మరేం చేయాలి? అర్జెంటుగా డబ్బులు వేయాలి. ఎంతంట? 2 లక్షలు. అంటే అందులో సగం నీకా? నా మీద డౌట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కో. అమ్మో, ఆ అదృష్టం మాకొద్దులే. మరి ఇస్తావా? చస్తానా? ఇస్తాలే. నాను, నీ కోడలు టూ మచ్ చేస్తుంది. అబ్బా, దాన్ని పదే పదే కోడలు అన్నమాకరా. ఇంటానికి అసహ్యంగా ఉంది. 2 లక్షలు అడిగిందంటే అర్థం అదేగా. నేను చెప్పేది ఆ కోడల గురించి కాదు నాన్న, ఎక్కడున్న కోడల గురించి. ఓహో, ఏం చేసింది? అది దాని లవర్తో మాట్లాడుతుంది. ఫోన్లోనే కదరా, చేసుకొని. అలా మాట్లాడితే చివరికి అది ఆడికి పెళ్ళం అయింది. అమ్మో, అప్పుడు ఆస్తి పోద్ది. అందుకే చెప్పేది. ఏం చేద్దాం? ఏదోటి చెయ్యి నాన్న. లాభం లేదురా. ఏంటి నా వలన? నీ గురించి నీకు బాగా తెలుసు. నేను చెప్పేది దాని గురించిరా. దాన్ని పెళ్ళం చేస్తావా, లేకపోతే నా పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోమంటావా? నువ్వు ఉండరా, అదేదో ఇంగ్లాండ్ మహారాణి అయినట్టు. మరి ఏం చేస్తావు నాన్న? పెళ్లి చేస్తా. అది ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తానుగా. తేడా రాదు కదా. వస్తే నీ వల్లే రావాలి. రాదు, ఆస్తి వస్తుందని చెప్పావుగా. రే, అయితే రేపే ముహూర్తాలు పెట్టిస్తా. నిజంగానా? అందులో అబద్ధమే ఉందిరా. మరి రెండో పెళ్లికి రెడీ అవ్వమంటావా? రెండో పెళ్లి అని పదే పదే వాగమాకురా. ఎవరైనా వింటే కొంప కులేరైపోద్ది. సరే, మొదటి పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. ఓ నాయనో, రే, మొదటి పెళ్ళని అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ముహూర్తాలు పెట్టించు. అట్టన్నావు, బాగుంది. నీ పెళ్లి ముహూర్తం రెడీ. రేపేరా. మావా, ఇంకా ఈ పంతులు రాలేదేంది? అలవాటు ప్రకారం ఇంటికి దాబోయి ఆ ఇంటికి పోయాడనే ఈ పంతులేడల్లుడు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది మావా? అదిగో మాటల్లోనే వచ్చాడు. కూర్చోండి పంతులు గారు. కూర్చోండి పంతులు గారు. ఇంత ఆలస్యమైందేంటి? కార్తీక మాసం కదండి, ఖాళీ లేదు. ఓహో, సరే ఇదిగో, మా అబ్బాయికి నా మేనగోడలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇద్దరి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టాలా. కలిసి ఉండకపోయినా పర్వాలేదు, కాపురం చేయకపోయినా పర్వాలేదు, అత్తారింటి ఆస్తి వచ్చే ముహూర్తం పెట్టు. మామా, నువ్వు కాస్త ఆగుతావా? పెళ్ళాం మీద కోప్పడితే పక్కింటోడు అడిగాడని ఉన్న విషయం చెబుతుంటే నువ్వేందిరా అయ్యా. మా మామ మాటలకేం గాని, ఇదిగో ఇద్దరు జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి.
నా ప్రాణం పోయినా నిన్ను పెళ్లి చేసుకో. నీ శవానికైనా తాళి కడతాను. ఈ పెళ్లి ఫిక్స్. వెళ్ళు. ఓ.